నాయకులు చెప్తున్నాను నేను. మా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అదే సిఐడిని మేము మేనేజ్ చేయబడుతుంది చెప్తాం సార్ మనం. ఇందా కృష్ణాని గారు ఒక మాట అన్నారు, మీరు బహుశా నోటీస్ చేశారు లేదు, ఎవరైతే జిందాల్ గారిని సాటిస్ఫై చేయడం కోసం, వారితో మళ్ళీ వ్యాపార సంబంధాలని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం కోసం సిఐడి సంబంధించి నిష్పక్షపాతంగా మరి విచారణ చేయమన్నారో ఏం చేయమన్నారో తెలియదు, కానీ కృష్ణాని గారు అంశాలు ప్రస్తావించారు. ఓకే, కృష్ణాంజనేయులు గారికి అంత ఇన్ఫర్మేషన్ ఏమో తెలియదు, కానీ జిందాల్కి ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయేమో, లేదా జిందాల్తో ఏమైనా ఆయనకి మంచి వ్యాపారాలు ఏమో నాకు తెలియదు. కానీ నేనేదో ఒకటి చెప్తా, ఇప్పుడు ఒక మహిళగా ఆయన వచ్చి ఒక బాధపడుతూ ఒక ముంబై నుంచి కూడా వచ్చి ఇదే రాష్ట్రంలో తిరుగుతూ అనేక టీవీలో డిబేట్లో పాల్గొని నాకు అన్యాయం జరిగింది మాట్లాడినప్పుడు ఆ రోజు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం అయితే ఉంది, స్పందించింది. ఇప్పుడు విచారణ జరిగింది, సిఐడి రిపోర్ట్ ఇచ్చింది, దీని మీద కూడా ప్రభుత్వం స్పందిస్తుంది. వాళ్ళు పోయినటువంటి వారి జీవితాలను మళ్ళీ తిరిగి తీసుకొస్తారా సార్? ఒకటి, వాళ్ళు తప్పు చేయాలని సిఐడి ఇచ్చింది చెప్తున్నారు. సిఐడి ఏమని ఇచ్చింది? ఆర్థిక లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ రోజులు జరుగుతాయి, కామన్ జరిగిందని ఇచ్చింది. జత్వానియే బెదిరింపులకు పాల్పడింది, బ్లాక్ మెయిల్ చేసింది, వాళ్ళని కుక్కల విద్యాసాగర్ టార్చర్ చేసిందని వాళ్ళు తేల్చారు కదా. అంటే ఆర్థిక లావాదేవీలు ఉండవు సార్. సార్ ఒక రిలేషన్ లో ఉంటే బెదిరింపులు బ్లాక్ మెయిల్ ఉండవా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక రిలేషన్ లో ఉంటే బెదిరింపులు బ్లాక్ మెయిల్ చేయరా? చేస్తారు, అంటే బాగున్నంతకాలం బాగుంటారు, ఒక్కసారి ఇద్దరి మధ్య చెడితే నన్ను బెదిరించారు మాట్లాడుతున్నారు. ఈ రోజు మనం లక్షల్లో చూస్తున్నాం అలాంటి కేసులు, లక్షల్లో చూస్తున్నాం. కేవలం ఈ కేసు ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నాం అంటే, కేవలం జత్వానీ గారు అనే విషయం మీద అప్పుడు అలిగేషన్ రావడం, జిందాల్ గారి ఇష్యూ రావడం, పెద్ద పెద్ద పేర్లు రావడం, ఐపీఎస్ ఆఫీసర్ పేర్లు రావడంతో దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఆయనకు న్యాయం చేయాలని చెప్పాం. ఇప్పుడు సిఐడి విచారణలో జరిగింది, ఇలా వాళ్ళ ఆరోపణలు ఇచ్చారు, ఏమని ఆమె బ్లాక్ మెయిల్ చేసింది, ఆమె బెదిరించింది, ఆమె డబ్బులు అడిగిందని. ఒకటి సార్, ఈ రోజుల్లో డబ్బులు, ఈ ట్రాన్సాక్షన్, ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా కామన్. ఇది ఓపెన్ గుర్తుపెట్టుకోండి. ఒక మనిషితో మనం రిలేషన్ ఉన్నా, లేకపోతే ఫ్రెండ్షిప్ చేసినా, ఒక మనిషితో మనం మాట్లాడినా యాజ్ యూజువల్ కామన్. దీని పెద్ద నేరంగా చూడాల్సిన అవసరం. సరే, ఇక్కడ డైరెక్ట్ గా చెప్పాలి అంటే హనీ ట్రాప్ చేశారు జత్వాని కుక్కల విద్యాసాగర్ ని అనేది అందరూ మాట్లాడుకునేది ఇక్కడ. అంటే సిఐడి చెప్తున్నటువంటి అంశాల ప్రకారం మరి బెదిరించి బ్లాక్ మెయిల్ చేశారంటే మరి హనీ ట్రాప్ అని అనాలిగా సార్. హనీ ట్రాప్ అని చెప్పి మనం ఓపెన్ గా పర్టికులర్ చెప్పకూడదు, మీరు చెప్పలేదు, నేను చెప్పకూడదు. విచారణ సిఐడి ఏమి ఇచ్చినారు, బెదిరించారంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత సంబంధాలు ఉన్నాయో, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కమిట్మెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. వాళ్ళిద్దరు ఎటువంటి కమిట్మెంట్స్ ఉన్నాయో, వాళ్ళిద్దరి మీద ఏమున్నాయో, లేకపోతే వాళ్ళిద్దరు ట్రాప్ చేస్తారా, లేదా వాళ్ళే వేరే ట్రాప్ లో పడినారా, ఆమె వేరే ట్రాప్ లో పడిందా, అది మళ్ళా ఒకసారి సిఐడి రిపోర్ట్ ప్రకారం తర్వాత జత్వానీ గారితో మళ్ళీ ఒకసారి అందరూ మాట్లాడి తిన్నారు. ఎందుకంటే దీని వెనకాల ఏదో పద్ధతిలో జరిగి ఉంటుంది కాబట్టి ఇలాంటి జరిగి ఇన్ని రోజులు బయట వచ్చింది. ఈ రోజు దీని హనీ ట్రాప్ అని తక్కువ మనం చెప్పలేము. ఏది హనీ ట్రాప్ అని చెప్పాలనుకుంటే అట్లా హనీ ట్రాప్లు చాలా జరిగినాయి, జనసైనిక నాయకుల మీద 100 జరిగినాయి, మా మీద కూడా జరిగింది. చెప్పాలంటే చెప్తా, ఏమో బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు బాగా చెప్పుకోరు కదా. ఇప్పుడు హనీ ట్రాప్ ఎవరు చేశారు తెలీదా, ఎవరు చేయించారు తెలీదా, అవన్నీ మాట్లాడితే వందలు మాట్లాడతాను నేను కూడా. అవన్నీ కాదు, వాస్తవాలు తెలుసు, సీన్ లోకి వెళ్ళాలి. అంటే హనీ ట్రాప్ చేశారంటే ఈరోజు ఎంతమంది దొరికిపోతారు, ఎంతమంది దొరికిస్తారు, ఇవన్నీ కాదు సార్. వాళ్ళిద్దరి మధ్య కమిట్మెంట్ ఏంటి, వాళ్ళిద్దరిని ఎవరైనా బెదిరించారా, వాళ్ళిద్దరిని ఎవరైనా ఈ విధంగా హనీ ట్రాప్ ప్రయత్నించారా, లేకపోతే హనీ ట్రాపో మనీ ట్రాపో ఏ ట్రాపో అనేది మనము మీరో నేను వెంటనే తేల్చాల్సిన విషయం అయితే కాదు. సిఐడి ఇచ్చింది, దీని మీద మళ్ళా రిపోర్ట్ ఉంటుంది, మళ్ళా తను కూడా మాట్లాడుతుంది, చెబుతుంది. తెలుసుకున్నాక మనం మాట్లాడిన తర్వాత ఈ ముగ్గురు ఆఫీసర్ అధికారికి న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో, ఈ ముగ్గురు వల్ల ఎంతమంది అన్యాయం అయిపోయారో, ఈ ముగ్గురు వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయో, ఈ ముగ్గురు వల్ల ఎంతమంది అనవసరం జైలుకు పోయారో, దాంట్లో నేను ఒక బాధితునే. అవునా? కాంతిరన్న టాటా గారు మా రాయలసీమ ఐజీగా ఉన్నప్పుడు ఇక్కడ సారు మా మీద కూడా చాలా అభియోగాలు చేసి మమ్మల్ని కూడా అన్ని ఇరికి చెత్త అయిపోయిందని చూసాం మేము. మరి ఎప్పుడు చెప్పలేదు మీరు, ఎప్పుడు మీడియాతో ఎప్పుడు అంశం చెప్పలేదు? నేను ఇంకా చెప్పుకుంటే పోతే 2 డిబేట్లు పెట్టాలి మీరు. ఇంకొక 2 డిబేట్లు ఏమైంది? ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా 2 డిబేట్లు పెట్టి చర్చిద్దాం. చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు పోలీసు వ్యవస్థ, వాళ్ళు పోలీసు వ్యవస్థ దాటి పనిచేసినప్పుడు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు దాన్ని నేనైతే ఎక్స్క్యూజ్ చేయదలుచుకోదు. వాస్తవంగా అది హనీ ట్రాప్ మనీ ట్రాప్ కన్నా వాళ్ళ ముగ్గురు జైలుకు పోవడం న్యాయంగా నేను భావిస్తున్నాను సార్.